ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెట్టాం. విదేశాల్లో ఉన్న 2 కీలక నిందితులను రప్పించే ప్రయత్నాలు. ఇప్పటికే 4 జైల్లో. అనుమానితులను విచారిస్తాం, అరెస్ట్ చేస్తాం. మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అంటూ చూస్తా ఉన్నాం. ఇంట్రెస్టింగ్గా చూడాల్సినటువంటి అంశం అది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున నిజంగానే ఏవైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. ఇగో రాష్ట్రంలో సంచలనం సృష్టించి ఇంతకాలం అధికారుల చుట్టూ తిరిగి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయ ప్రముఖులను అంటుకుంటూ ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో పోలీసు ఉన్నతాధికారులపై దర్యాప్తు చేసిన పోలీసులు రెండో సిరీస్ దర్యాప్తును పొలిటీషియన్స్ పైకి మరల్చనున్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు గత ప్రభుత్వ పెద్దల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు చాలా అప్పటి ప్రజాప్రతినిధులు, నాయకుల ఫోన్ ట్యాపింగ్ కుట్రకు తెరలేపారని ప్రచారం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల సంభాషణలు విన్నారని అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. వ్యాపారులు, న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారనే అంశం దర్యాప్తులో బయటపడడంతో అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు వాటి లింకులపై ఫోకస్ పెట్టారు. పోలీసులు మొదటి సీరియస్ ఇన్వెస్టిగేషన్లో నిందితులంతా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేశామని చెప్పగా వారంతా అప్పటి ప్రభుత్వ పెద్దలను తప్పించడానికి అలా చెప్పినట్టు తెలిసింది. దీంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టైల్ను మార్చి చేసిన దర్యాప్తులో వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, సిరిసిల్ల, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటైన డెన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికినట్టు సమాచారం. ఆ తీగను పట్టుకొని దర్యాప్తును వేగవంతం చేయడంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు రాజకీయ నాయకులకు బిగుస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో నోటీసులు కేసీఆర్కు ఇస్తారా, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరికి నోటీసులు వెళ్తాయనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీస్ అధికారులు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ లీడర్లను కూడా వదలం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్ఐబిలో జరిగిన కార్యకలాపాలపై కేసు నమోదైందని, ఇప్పటి వరకు 4 అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారని, మరో 2 తప్పించుకుని విదేశాల్లో దాక్కున్నారని, వారిని రప్పించేందుకు చట్ట ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇప్పటి వరకు కొనసాగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కోర్టు పర్మిషన్తో కొత్త విషయాలు, అనుమానితులపై దర్యాప్తు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటున్నామని, సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మరికొందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. రాజకీయ నాయకులు ఎంత వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిజంగా దమ్ముంటే రాజకీయ నాయకులు ఎంతవారైనా వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, దేశద్రోహం కేసు కింద వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం ఒక్కటే కాకుండా వాళ్ళు చేసినటువంటి దాని కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కనీసం లైఫ్ టైం వాళ్ళ మీద వేయాలని కోరుతా ఉన్నా. ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు డెస్ట్రాయ్ చేసినటువంటి ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిల్లో డెస్ట్రాయ్ చేసినవి ఎవరెవరు నక్సలైట్స్, టెర్రరిస్టులు, తర్వాత దేశ రాష్ట్ర విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియో రికార్డులను కూడా వీళ్ళు అరెస్ట్ చేసి డెస్ట్రాయ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్, కేటీఆర్ మీరు మెన్షన్ చేసినటువంటి పేర్లే మనం మాట్లాడదాం. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నవీన్ రావు, కేటీఆర్, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన ఒక్కటే కాకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేయాలని కూడా నేను కోరుతా ఉన్నా ఈ పోలీసు వాళ్ళని, ప్లస్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని. చాలా వరకు అవసరం, అది చాలా అవసరం కూడా.